హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. ఎవరైతే ప్రెసెంట్ 5th క్లాస్ కంప్లీట్ చేసుకుని 6th క్లాస్కి వెళ్తున్నారో వాళ్ళకి సంబంధించి ఒక గుడ్ న్యూస్ లాగా ఇక్కడ మనం అంటే ఈ ఛానల్లో ఈ రోజు నుంచి 6th క్లాస్కి సంబంధించిన మ్యాథ్స్ కావచ్చు, సైన్స్ కావచ్చు, అదే విధంగా టైం ఉంటే సోషల్ సబ్జెక్ట్ కూడా మనం ఇక్కడైతే కంప్లీట్గా ఏదైతే స్టేట్ బోర్డ్ సంబంధించిన సిలబస్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా మనం కంప్లీట్గా అన్ని టాపిక్స్ కూడా మనం మిస్ కాకుండా అన్ని 1 by 1 అయితే అన్ని కవర్ చేద్దాం. కాబట్టి మీరు మిస్ చేయకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ ఛానల్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఓకేనా? ఏదైతే సిలబస్ ఉందో మనకి సిలబస్ కాపీ అంటే మీరు 6th క్లాస్ పోయిన తర్వాత మీకు ఇచ్చే బుక్స్ ఇవే ఇస్తారు, ఇవే సిలబస్ కాపీ. కాబట్టి మనం హాలిడేస్తోనే మ్యాక్సిమం వరకు ఎంతవరకు వీలైతే అంతవరకు చదువుకుందాము. డైలీ 1 అవర్, ఎక్కువసేపు వద్దు, డైలీ 1 అవర్ చదువుదాం అంతే. డైలీ 1 అవర్, రిమైనింగ్ టైం కావాలంటే మీరు ఏదైనా స్పోర్ట్స్ కానీ ఏదైనా అదర్ యాక్టివిటీస్లో కావాలంటే మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. డైలీ 1 అవర్ మాత్రం ప్రాక్టీస్ చేద్దాం, సో దట్ స్కూల్స్ స్టార్ట్ అయిన తర్వాత మనకు ఈజీగా అనిపిస్తుంది మన సబ్జెక్ట్. ఓకేనా? సరే, మన సిలబస్ చూస్తే ఇంకా ఫస్ట్ ఇది డైలీ ఈవినింగ్ టైము 6 PM అయితే అప్లోడ్ చేయబడతాయి మీకు క్లాసెస్, ఈవినింగ్ 6 o'clock. ఓకే, ప్రజెంట్ హాలిడేస్ కాబట్టి ర్యాండమ్ అప్లోడ్ చేయబడతాయి. కానీ ఒకసారి మీకు స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత మీకు డిస్టర్బెన్స్ లేకుండా డైలీ ఈవినింగ్ టైము 6 o'clock ఉంటుంది. కాబట్టి మొత్తం అంతా కంప్లీట్ సిలబస్ జరుగుతుంది. కాబట్టి మీరు మిస్ చేయకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సరే, ఫస్ట్ మనం సిలబస్ చూద్దామా ఈరోజు. ఓకే, నంబర్స్ ఆల్ అరౌండ్ అస్, తర్వాత ఫస్ట్ యూనిట్ మనకి ఇది, తర్వాత హోల్ నంబర్స్, హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం, ఇంటీజర్స్, ఫ్రాక్షన్స్ అంటే డెసిమల్, బేసిక్ అర్థమెటిక్, ఇంట్రడక్షన్ టు ఆల్జిబ్రా, బేసిక్ జామెట్రిక్ కాన్సెప్ట్స్, 2D అండ్ 3D షేప్స్, తర్వాత ప్రాక్టికల్ జామెట్రీ, పెరిమీటర్ అండ్ ఏరియా, డేటా హ్యాండ్లింగ్. ఇది మనకున్న సిలబస్, టోటల్గా 12 యూనిట్స్. తర్వాత రివిజన్ కూడా వేయడం జరిగింది మనకి ఎగ్జామ్లో. సో మనం కూడా ఫస్ట్ 2 యూనిట్స్ ఆర్ 3 యూనిట్స్ తర్వాత ఒక్కొక్క రివిజన్ లాగా ప్లాన్ చేసుకొని, సో మనం ఎంత వీలైతే అంతవరకు మనం మర్చిపోకుండా రివిజన్ లాగా ప్లాన్ చేసుకోండి. 1 by 1 టాపిక్స్ని యాడ్ చేసుకుంటూ పోదాం. మనం మ్యాథ్స్తో పాటు టైం ఉంటే సైన్స్, సోషల్ కూడా కవర్ చేసేకి ట్రై చేద్దాం. ఓకేనా? సో మీరు ఏం చేయాలా, మిస్ కాకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కావండి. సో కంప్లీట్గా వీడియో చూడండి, సో దట్ మీకు మరి చదవాల్సిన పని ఉండదు, మ్యాక్సిమం వరకు మీకు అర్థమైపోతుంది ఇక్కడ. ఓకే, సరే, ఫస్ట్ మనకి ఏం అర్థం కావాలంటే నంబర్స్ గురించి అర్థం కావాలి. సో నంబర్స్ మనం ఆల్రెడీ నేర్చుకుంటాం కదా చిన్న క్లాసెస్లో. హోల్ నంబర్ అంటే ఏమి, రియల్ నంబర్ అంటే ఏమి, ఇంటీజర్స్ అంటే ఏమి, ఇవన్నీ మనం నేర్చుకుంటాం కదా. సో 0 నుంచి స్టార్ట్ అయితే ఏమంటాం మనం, హోల్ నంబర్స్ అంటాం. ఓకే, రియల్ నంబర్స్ అంటే ఇంకా 1 2 3 నుంచి స్టార్ట్ అయ్యేది రియల్ నంబర్స్. ఇంటీజర్స్ అంటే మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ వరకు ఉండే దాన్ని మనం ఏమంటాం, ఇంటీజర్స్ అంటాం. అర్థమైంది కదా. సో హోల్ నంబర్స్ స్టార్టింగ్ నెంబర్ ఎక్కడి నుంచి అవుతుంది, 0 నుంచి అవుతుంది, రియల్ నెంబర్ 1 నుంచి. అదే మనం ఇంటీజర్ తీసుకుంటే మనకి స్మాలెస్ట్ వాల్యూ మైనస్ ఇన్ఫినిటీ, బిగ్ వాల్యూ ఎంత అంటే ప్లస్ ఇన్ఫినిటీ. ఓకేనా? ఈ విధంగా మనం చెప్పొచ్చు. సింగిల్ దీన్ని ఏమంటామంటే మనం డిజిట్స్ అంటాం. ఏమంటాం, డిజిట్స్ అంటాం. ఓకే, టోటల్గా ఎన్ని డిజిట్స్ ఉంటాయి మనకు, 10 డిజిట్స్ ఉంటాయి. సరే, ఫస్ట్ ప్లేస్ ఏమంటామంటే మనం యూనిట్స్ అంటాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా నెంబర్ రాసాం అనుకోండి, మనం ఇట్లా 12 అని రాసాం అనుకోండి, ఫస్ట్ ప్లేస్ ఏమంటాం మనం, యూనిట్ డిజిట్ అంటాము. తర్వాత టెన్స్ ప్లేస్ అంటాం. ఫస్ట్ దాన్ని యూనిట్స్ అంటాము, తర్వాత టెన్స్ అంటాం. అంటే యూనిట్స్, టెన్స్, హండ్రెడ్స్. తర్వాత ఏమొస్తుంది, థౌజండ్స్. తర్వాత ఏమొస్తుంది, 10,000. తర్వాత ఏమొస్తుంది, ల్యాక్, 10 lakh, క్రోర్. అంతే కదా. సో ఫస్ట్ ప్లేస్ ఏముంటుంది మనకు, యూనిట్స్ ఉంటుంది, తర్వాత టెన్స్ ఉంటుంది, తర్వాత హండ్రెడ్స్, తర్వాత థౌజండ్స్, తర్వాత 10,000 ఉంటుంది, తర్వాత 10,000 తర్వాత ల్యాక్, 10 lakh, తర్వాత క్రోరు, 10 crore, ఇలా వస్తుంటాయి. సో మనం అంతవరకు అవసరం లేదు, ప్రజెంట్ మనం క్రోర్ వరకు నేర్చుకుందాం చాలు, అంతకంటే అవసరం లేదు. సో ఎన్ని డిజిట్స్ ఉంటాయో కూడా ఒకసారి చూద్దామా మనకి. సో దట్ మనకి నీట్గా అర్థమవుతుంది కాన్సెప్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మనము 0 తీసుకున్నాం అంటే 10 తీసుకున్నాం అనుకోండి. 10లో ఫస్ట్ యూనిట్ నెంబర్ ఎంత ఉంది, 0 ఉంది. 10 ప్లస్ ఏముంది, 1 ఉంది. అర్థమైందా? సో ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి, 10లో 1 0 ఉంది. అదే మనం ఇంకా 100 తీసుకుంటే 2 zeros వస్తాయి. ఇవి మనకి ఇంపార్టెంట్ చాలా. అదే మనం 1000 తీసుకుంటే 3 డిజిట్స్ ఉంటాయి. అంటే 1000లో ఎన్ని డిజిట్స్ ఉంటాయి, 3 zeros ఉంటాయని మనకు అర్థం కావాలా, 3 zeros ఉంటాయి. 10,000 తీసుకుంటే 4, తర్వాత 1 lakh తీసుకుంటే 5. సో మనకి ఎక్కడెక్కడ ఇంపార్టెంట్, ఫర్ ఎగ్జాంపుల్ 1000 అనుకోండి, దీనిపైన 1 పెట్టండి, 1 2 3 zeros ఉన్నాయి. ల్యాక్ అనుకోండి, ఇక్కడ 1 రాయండి, 1 2 3 4 5. ఎన్ని డిజిట్స్ వచ్చినాయి, 5 డిజిట్స్ వచ్చినాయి. అదే క్రోర్ అనుకోండి, 1 2 3 4 5 6 7. అర్థమైందా? సో మీకు ఏం కావాలా, 1000 అంటే ఇంకా 3 డిజిట్స్ ఉంటాయి, తర్వాత ల్యాక్ అంటే 5 డిజిట్స్ ఉంటాయి, తర్వాత క్రోర్ అంటే 7 డిజిట్స్ ఉంటాయి. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి, 3 ఒకటి, 5 ఒకటి, 7 ఒకటి, 1000, ల్యాక్, క్రోర్. అంతే, ఇంతకంటే అవసరం లేదు మనం. ఓకేనా? సో 1 by 1 నీట్గా పోదాం. ఇక్కడ చూడండి, నెక్స్ట్ మనకి ఏముంది ఇంపార్టెంట్ టాపిక్ అంటే ప్లేస్ వాల్యూ ఒకటి, ఫేస్ వాల్యూ ఒకటి ప్లేస్ వాల్యూ, తర్వాత ఇంకో దాన్ని ఏమంటాం మనం, ఫేస్ వాల్యూ అంటాం. ప్లేస్ వాల్యూ వేరే, ఫేస్ వాల్యూ వేరే. ఎగ్జాంపుల్కి మనకి ఒక 23 అనే నెంబర్ ఇచ్చినాడు. 23 నెంబర్లో ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే 23 అనే నెంబర్ ఇచ్చినాడు. ఈ 23లో 2 అనేది, ఈ 2 దేనికి ఇండికేట్ చేస్తుంది, ప్లేస్ వాల్యూ ఎంత అంటే ఇంకా ఈ 2 ఎక్కడుంది మనకు, 10th ప్లేస్లో ఉంది కదా.
కాబట్టి మనం 20 అని రాయాలి. అదే దీని ఫేస్ వాల్యూ ఎంత అంటే మనకి ఎంత కనిపిస్తుంది ఇక్కడ అంటే ఫేస్ ఎంత ఉంది 2నే దాన్ని, అర్థమైందా? సో ఈ 2 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత అంటే 20, ఫేస్ వాల్యూ ఎంత అని అడిగినా అనుకోండి జస్ట్ 2 రాస్తాం. అదే విధంగా ఈ 2 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత అంటే కనుక 100 ప్లేస్ లో ఉంది కాబట్టి ఫేస్ వాల్యూ ఎంత 2, అర్థమైందా? ప్లేస్ వేరే ఫేస్ వేరే. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేను ఇంకా ఈ 5 అడిగినా అనుకోండి, 5 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత అంటే 100 అని రాయాలి, అంటే 500 వాల్యూ ఏది ప్లేస్ వాల్యూ. అదే విధంగా ఫేస్ వాల్యూ అడిగినా అనుకో జస్ట్ 5 రాయాలి, అర్థమైందా? సో మీరు కన్ఫ్యూజ్ అయిపోయి దీనికి 500 కదా ఇక్కడ, ఓకే 500 బదులు 567 అని రాయకూడదు. మనకు అడిగింది జస్ట్ ఈ 5 గురించి మాత్రమే కాబట్టి ఇవి లేవనుకోవాలా. సో 500 రాయాలా. 4 గురించి అడిగితే 4000 రాయాలా. 3 గురించి అడిగితే 30,000 రాయాలా. ఫేస్ వాల్యూ అడిగితే ఓన్లీ 3 రాయాలా, అర్థమైందా? మరి 3 అడిగినా అనుకోండి మనకి ఇది 34,564 అని రాయకూడదు, ఏది ప్లేస్ వాల్యూ అడిగితే జస్ట్ మనం 30,000 మాత్రమే రాయాలి, 30,000 ఈ విధంగా మాత్రమే రాయాలి, అర్థమైంది కదా క్లియర్ కట్గా? సరే, దీని మనం ఏమంటాం ఫేస్ వాల్యూ అంటాం, ప్లేస్ వాల్యూ అంటాం. సరే, ఇది కూడా మనకు అర్థమైంది. ఎగ్జాంపుల్ చిన్న క్వశ్చన్ అడుగుతా చూద్దాం. 3, 5, 6, 7 ఉంది, ఓకేనా? సో ఈ ప్లేస్ దీంట్లో ఈ 5 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత చెప్పండి ఒకసారి. ప్లేస్ వాల్యూ కామెంట్లో షేర్ చేయండి. సో మీరు కామెంట్లో షేర్ చేయాల్సిన ఫస్ట్ క్వశ్చన్ ఇది, ఓకే? ఫేస్ వాల్యూ ప్లేస్ వాల్యూ ఎంత ఉంది 5కి, ఎంత ఉంది చెప్తారా? ఓకే, కామెంట్లో ట్రై చేయండి. మీరు రాంగ్ చెప్తే నేను కావాలంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ క్వశ్చన్లో, ఓకే? మీరు కామెంట్ చేయాల్సిన ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు నుంచి నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, ఇవి మీరు ఇక్కడ ఏం చేయాలా కామెంట్ సెక్షన్లో దీనికి ఆన్సర్స్ రాయాలా, ఓకే? సరే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏముంది మనకు, గ్రేటెస్ట్ నెంబర్ అండ్ స్మాలెస్ట్ నెంబర్ ఉంది. గ్రేటెస్ట్ నెంబర్ స్మాలెస్ట్ నెంబర్ చేయాలంటే ఫస్ట్ మనకి ఏం కావాలా, అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ కావాలా. అసెండింగ్ ఆర్డర్ ఒకటి, డిసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏం లేదు, ఇంక్రీజింగ్ ఆర్డర్నే. అసెండింగ్ ఆర్డర్ అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అంటే డిక్రీజింగ్ ఆర్డర్, అంటే కిందికి రావడం, అర్థమైందా? అసెండింగ్ డిసెండింగ్ అంటాం. సో అసెండింగ్ ఆర్డర్ మనం ఎలా డివైడ్ చేస్తాము, ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే ఫస్ట్ స్మాల్ నెంబర్ రాస్తాము, తర్వాత బిగ్ నెంబర్ రాసుకుంటా పోతాం, ఓకేనా? డిసెండింగ్ అంటే బిగ్ నెంబర్ నుంచి స్మాల్ నెంబర్ రాసుకుంటూ వస్తాం. ఇక్కడ చూడండి 8,000 ఉంది, 29,000, 29,800, 29,900, 36,897, 38,962, 1 lakh, అర్థమవుతుందా? సో ఇక్కడ నుంచి చూడండి ఇంక్రీజ్ అయితే ఆపోతుంది, దీన్ని ఏమంటాం మనం ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటాం. ఇక్కడ నుంచి డిక్రీజ్ అవుతుంది 1,26,845, 38,962, 36,897, 29,923, 29,845, 8,496, అర్థమైందా? సో డిక్రీజింగ్ లో ఉంది కాబట్టి దీన్ని మనం ఏమంటాం డిక్రీజింగ్ ఆర్డర్ అంటాం, అసెండింగ్ డిసెండింగ్, క్లియర్? సో దీని బేస్ పైన మనం ఏం రాస్తాం, ఎందుకు ఇవి అసెండింగ్ డిసెండింగ్ మనకు యూజ్ అవుతాయంటే స్మాలెస్ట్ నెంబర్ గ్రేటెస్ట్ నెంబర్ రాసేకి మనకు యూజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇచ్చిన నంబర్స్లో చూడండి. సో దీంట్లో అంటే ఫస్ట్ ఏం చేద్దామంటే మనం స్మాలెస్ట్ నెంబర్ గ్రేటెస్ట్ నెంబర్ చూద్దాం ఒక సిరీస్లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు కొన్ని సిరీస్ ఆఫ్ నంబర్స్ ఇచ్చినాడు, 4 సిరీస్ ఆఫ్ నంబర్స్ ఇచ్చినాడు. దీంట్లో స్మాలెస్ట్ నెంబర్ ఏదో గ్రేటెస్ట్ నెంబర్ ఏదో చూద్దాం ఫస్ట్, ఓకే? సో స్మాలెస్ట్ నెంబర్ ఏంది ఇక్కడ చూస్తే కనుక 67,000, 76,000, 15,000, 75,000. అంటే 15,000 అనేది స్మాలెస్ట్ నెంబరా, 15,476. తర్వాత గ్రేటెస్ట్ నెంబర్ కావాలా, బిగ్ నెంబర్ కావాలా, 67, 76, 75. ఇక్కడ చూడండి జస్ట్ థౌజండ్స్ ప్లేసెస్ వాల్యూస్ మాత్రమే చూస్తున్నా, అంతా చూడాల్సిన పని లేదు. సో ఇది స్మాల్ ఉంది 76, 75, ఇది బిగ్ నెంబర్. గ్రేటెస్ట్ నెంబర్ ఇదే కదా, సో 76,547, అర్థమైందా? సేమ్ అదే విధంగా దీంట్లో చూద్దామా, 64,000, 66,000, 78,000, 27,000. 27,000 కాదు, ఇక్కడ చూడండి 2,74,000 ఉంది, ఓకే? 2,74,000. సో ఇంకా డౌట్ లేదు కదా, ఇది బిగ్గెస్ట్ నెంబర్ కదా మనకు. సో బిగ్గెస్ట్ నెంబర్ ఎంత, గ్రేటెస్ట్ నెంబర్ అంటే 2,74,347 అని రాయొచ్చు. స్మాలెస్ట్ నెంబర్ 78, 66, 64 కాబట్టి 64,567, అర్థమైందా? సో ఈ విధంగా మనం ఐడెంటిఫై చేయొచ్చు స్మాలెస్ట్ నెంబర్ని గ్రేటెస్ట్ నెంబర్ని, ఓకేనా? దీంతో పాటు దీనివల్ల ఇంకా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి, 1 by 1 చూద్దాం, తర్వాత చూద్దాం, ఓకే? సరే, నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే నంబర్ ఇచ్చినాడు అసెండింగ్ ఆర్డర్లో రాయాలి. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంది, అసెండింగ్ అంటే ఏంది, మనం ఇంతకుముందు ఏం నేర్చుకున్నాం, అసెండింగ్ అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉండాలి, అంటే ఫస్ట్ స్మాలెస్ట్ నెంబర్ ఉండాలి. దీంట్లో స్మాలెస్ట్ నెంబర్ ఏది ఉంది ఫస్ట్ చూడండి, ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాయాలంటే అన్నిటికంటే స్మాల్ 24,000, అంటే ఇది ఫస్ట్ రాయాలి మనం. ఇట్లా నంబర్స్ రాసుకోండి మీరు, ఈజీగా ఉంటుంది. తర్వాత దీని తర్వాత 75 ఉంది, ఇది సెకండ్ది. 77 థర్డ్ది, ఇది ఫోర్త్ది, ఓకేనా? దీని ప్రకారంగా రాద్దాం. అంటే 24,625, అదేవిధంగా 75,645, నెక్స్ట్ నెంబర్ ఏం రాయాలా 77,845, నెక్స్ట్ నెంబర్ 85,690. దీన్ని మనం ఏమంటాం అసెండింగ్ ఆర్డర్, ఇంక్రీజింగ్ ఆర్డర్, అసెండింగ్ ఆర్డర్, ఇంక్రీజింగ్ ఆర్డర్, ఓకే? సెకండ్ క్వశ్చన్ మీరు ట్రై చేస్తారా, మీరు ట్రై చేయండి, ఓకేనా? నెక్స్ట్ అదే విధంగా డిసెండింగ్ ఆర్డర్, అంటే
బిగ్గెస్ట్ నెంబర్ అంటే గ్రేటెస్ట్ నెంబర్ నుంచి స్మాల్ నెంబర్. దీంట్లో బిగ్ నెంబర్ ఏముంది 75, 77, 24, 85. గ్రేటెస్ట్ నెంబర్ ఇది కదా. సో ఫస్ట్ మనం దీన్ని రాయాలి. దీనికంటే తక్కువ ఏముంది మనకు 77 అంటే ఇది రాయాలి. దానికంటే తక్కువ ఇది, దానికంటే తక్కువ ఇది. సో గ్రేటెస్ట్ నెంబర్ 85,690. తర్వాత ఏమొస్తుంది మనకు 77,845, 75,645, 24,625. ఇది ప్రాక్టీస్ చేస్తారా? మీరు జస్ట్ నోట్స్లో ప్రాక్టీస్ చేయండి. తర్వాత మీరు ఒక నోట్స్ పెట్టుకోండి. యూట్యూబ్ కోసం మాత్రమే, యూట్యూబ్ ఛానల్ కోసం మాత్రమే మీరు ఒక నోట్స్ పెట్టుకోండి. నేను ఇచ్చే వరకు కూడా మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేయండి. లేదా మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేయాలంటే ఈ క్వశ్చన్ రాసుకొని మీరు ఆన్సర్ షీట్లో రాయండి, నోట్స్లో రాసుకోండి. ఓకేనా? తర్వాత నేను వీక్లీ వన్స్ 10 days వన్స్ మీకు అడుగుతాను ఆ ఫోటో పంపించమని. అప్పుడు మీరు ఆ ఫోటోని షేర్ చేద్దరు. దాన్ని బట్టి మీకు స్కోర్ కూడా వేయడం జరుగుతుంది. ఆ స్కోర్ని బేస్ చేసుకొని మీకు ఏదైనా ఒక గిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేస్తాను నేను. ఓకేనా? ఫర్దర్ క్లాసెస్లో. సరే, నెక్స్ట్ టాపిక్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్స్. సరే, రైట్ ఇన్ ద నంబర్స్ ఇన్ వర్డ్ ఫామ్లో రాయాలి. అంటే ఏంది? ఇక్కడ ఎంత ఉంది మనకు 73,062 ఉంది. మీకు రాలేదనుకోండి చదివేకి ఎలా చదవాలా? వన్స్ ప్లేస్ అంటే యూనిట్స్ ప్లేస్ 10,000 సారీ వన్స్, టెన్స్, హండ్రెడ్స్, 1000, 10,000 అలా చదవాలి. అంటే 73,062 అంటే 70 SEVENTY 70 THRE3000 అని రాసి 73,060 SIXTY 62 ఈ విధంగా రాసేదాన్ని ఏమంటాం మనం? వర్డ్ ఫామ్ అంటాం. ఈ విధంగా రాసేదాన్ని వర్డ్ ఫామ్ అంటాం. ఓకేనా? ఇది రాస్తారు కదా 1,80,565, 25,45,505. ఇది మీరు రాయండి, నోట్స్లో రాయండి. ఓకేనా? నోట్స్లో ప్రాక్టీస్ చేయండి. నేను కామెంట్లో రాయమనేది మాత్రమే కామెంట్లో రాదురు. ఇది మాత్రం నోట్స్లో రాయండి. ఓకే? సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి, మనకు వర్డ్లో ఇచ్చినాడు, నంబర్లో రాయమన్నాడు. సో ఫస్ట్ క్వశ్చన్ చూస్తే 60,000 మీకు ఇది రాసేకి రాలేదనుకోండి, మీరు ఒక పని చేయండి. యూనిట్స్, టెన్స్, తర్వాత హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000, ల్యాక్, 10 lakh ఇలా రాసుకోండి. రాసుకున్న తర్వాత మీకు ప్రాక్టీస్ అవుతుంది ఈజీగా రాసేది. ఎలా అంటే ఇక్కడ చూడండి 6,000 అన్నాడు. థౌజండ్స్ ప్లేస్లో మీరు ఏం రాసుకోవాలా? 6 రాసుకోవాలా. తర్వాత 66 అన్నాడు. 66 అంటే రిమైనింగ్ ప్లేస్ ఏం రాయాలా? 0 రాయాలా. అర్థమైందా? ఈజీగా ఉంటుంది మీకు. ఇక్కడ ఏమన్నాడు? ఓకే 60,000 అన్నాడు. 6,000 కాదు, సారీ 60,000 అన్నాడు మనకు. కాబట్టి మనం ఏం చేద్దామంటే 60,000 ప్లస్ కదా 60,000 అన్నాడు కాబట్టి 60,000. ఓకే, క్లియర్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ నేను రాస్తాను. 78,000 అన్నాడు. అంటే థౌజండ్స్ ప్లస్ ఏం రాయాలి మనం? 78,400. 100 ప్లస్లో 4 రాయాలా. 414 14 అంటే 78,414 ఈ విధంగా రాయాలి. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది? 9,96,019. దీన్ని మీరు ఏం చేయాలా? కామెంట్లో రాయండి. సెకండ్ క్వశ్చన్ మీరు కామెంట్లో రాయాల్సిన సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్. ఓకే, దీనికి సంబంధించి ఇక్కడ నంబర్స్లో ఏం రాస్తామో అది మీరు నంబర్స్లో రాయండి కామెంట్ సెక్షన్లో. ఓకే సార్, నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం. రైట్ 4 digits నంబర్ మెనీ పాసిబిలిటీ విత్ 6057 అంటే 6057తో మనం ఏమేమి రాయొచ్చు? మీకు ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. ఓకేనా? సో దీన్ని మనం ఒక ఆర్డర్లో అంటే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే మనం అసెండింగ్ ఆర్డర్లో అంటే స్మాలెస్ట్ నుంచి రాద్దాం. 6 6 0 5 6 7 ఈ విధంగా రాయచ్చా? ఒక నెంబర్ వచ్చిందా? మరి డిసెండింగ్ ఆర్డర్లో రాద్దాం. 7 6 5 0 ఈ విధంగా రాయచ్చా? నెక్స్ట్ అంటే జస్ట్ 4 numbers రాయాలి మనం. నెక్స్ట్ ఏం చేద్దాము? సో దీన్ని అట్లే రాసి మిడిల్ ప్లేసెస్ని చేంజ్ చేద్దాం. అంటే 0 6 5 7. నెక్స్ట్ దీని మిడిల్ ప్లేసెస్ని చేంజ్ చేద్దాం. అంటే 7 0 అట్లే పెడదాం, 5 6 రాద్దాం. అంటే మీకు 4 values వచ్చినాయి కదా. ఈ విధంగా మీరు దీన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. అర్థమైందా క్లియర్గా? సరే, నెక్స్ట్ చూడండి, మనకి కొన్ని వాల్యూస్ ఇచ్చినాడు. దీంతో గ్రేటెస్ట్ నెంబర్ రాయాలా, స్మాలెస్ట్ నెంబర్ రాయాలా? అంటే అసెండింగ్ డిసెండింగ్ మనకి ఇక్కడ యూజ్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమి ఇచ్చినాడు? 4 5 6 3 గ్రేటెస్ట్ నెంబర్ కావాలా. గ్రేటెస్ట్ నెంబర్ కావాలంటే మనం డిసెండింగ్ ఆర్డర్లో రాయాలా. స్మాలెస్ట్ నెంబర్ కావాలంటే అసెండింగ్ ఆర్డర్లో రాయాలా. అర్థమైందా? సో గ్రేటెస్ట్ నెంబర్ కావాలంటే మనం డిసెండింగ్ ఆర్డర్ అంటే ఫస్ట్ బిగ్ నెంబర్ రాయాలా. ఓకేనా? తర్వాత స్మాలెస్ట్ నెంబర్ రాయాలంటే ఫస్ట్ స్మాల్ నెంబర్ నుంచి స్టార్ట్ చేయాలా, ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాయాలి. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే స్మాల్ నెంబర్ని రాద్దాం. ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి స్మాల్ నెంబర్ని. సో దీంట్లో స్మాల్ నెంబర్ ఎంత? 2 కదా, కాబట్టి 2 రాయండి. తర్వాత ఏముంది? 5 ఉంది, తర్వాత 7 ఉంది, తర్వాత 8 ఉంది. సో 2578. ఇది ఎట్లయితే ఉందో సేమ్ దాన్ని రైట్ సైడ్ నుంచి రివర్స్లో రాయండి. 8 7 5 2 అంటే స్మాల్ నెంబర్ ఎంత? 2578. గ్రేటెస్ట్ నెంబర్ ఎంత? 8752. అర్థమైందా? సేమ్ అదేవిధంగా దీన్ని రాద్దామా? ఫస్ట్ స్మాలెస్ట్ నెంబర్ రాద్దాం. అంటే స్మాల్ నెంబర్ నుంచి స్టార్ట్ చేద్దాం. 0 తర్వాత 4 6 8 9. 0 ఉంటే కన్సిడర్ చేయం కాబట్టి
4689. ఓకేనా. అదే డిసెండింగ్ ఆర్డర్లో బిగ్ నెంబర్ ఫస్ట్ రాయాలా, తర్వాత 8640. మీకు ఇక్కడ రాస్తే 0 వాల్యూ లేదు, దీన్ని మనం 4000 అని చదవాలి. అదే ఇక్కడ రాస్తే మనకు ప్లేస్ వాల్యూస్ మారిపోతాయి కదా, 98,640 అవుతుంది. అదే ఇక్కడ 4689. అర్థమవుతుందా? సో దీన్ని కామెంట్ సెక్షన్లో రాయండి, దీని ఆన్సర్ మీరు థర్డ్ ఆన్సర్ కింద. ఓకే. తర్వాత డిఫరెన్సెస్ మైనస్ చేయడం మీకు వచ్చు కదా, సో మైనస్ చేయడం ట్రై చేయండి, ఇక్కడ మీరు నోట్స్లో రాయండి మైనస్ చేయడం కూడా. ఓకే. సో చాలా ఈజీ ప్రాబ్లమ్స్ రండి, పెద్ద కన్ఫ్యూజన్ ప్రాబ్లమ్స్ ఏం లేదు. తర్వాత సింగిల్ డిజిట్ నెంబర్, సింగిల్ డిజిట్ నుంచి అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు స్టార్ట్ అయితే మనకు 0 1 2 3 4 5 6 7 8 9 వరకు సింగిల్ డిజిట్. సో దీంట్లో స్మాల్ నెంబర్ ఎంత, స్మాల్ నెంబర్ ఎంత అంటే 0. స్మాలెస్ట్ నెంబర్, గ్రేటెస్ట్ నెంబర్ ఎంత 9, కాబట్టి 0 ఇచ్చినాడు 9 ఇచ్చినాడు. తర్వాత సెకండ్ 2 డిజిట్స్ అంటే ఇది సింగిల్ డిజిట్ నెంబర్. 2 డిజిట్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 9 తర్వాత 10 అంటే 2 డిజిట్స్ ఉన్నాయి, 11 12 అట్లా అప్ టు ఎంత వరకు పోతుంది, 99 వరకు పోతుంది. తర్వాత మరి 100 వచ్చినప్పుడు 3 డిజిట్స్ అవుతాయి కాబట్టి. అర్థమవుతుందా? సో మనకి 2 డిజిట్స్లో స్మాల్ నెంబర్ ఎంత అంటే 100 10 అని చెప్పాలా, గ్రేటెస్ట్ నెంబర్ ఎంత అంటే 99 చెప్పాలా. అర్థమైందా? అదేవిధంగా 3 డిజిట్స్ తీసుకుంటే 100, 4 తీసుకుంటే 1000, 10,000, ల్యాక్, 10 ల్యాక్, క్రోర్. అర్థమైందా? అదేవిధంగా గ్రేటెస్ట్ నెంబర్ తీసుకుంటే 2 డిజిట్స్లో 99, 3లో 999, 9999. అర్థమైందా? సో 4 డిజిట్స్లో అంటే 9999, 5 అంటే 9999, 9, 6 అంటే 999999. అర్థమైందా? ఈ విధంగా రాసుకుంటా పోవచ్చు. క్లియర్ కదా, ఏం కన్ఫ్యూజన్ లేదు కదా. స్మాలెస్ట్ నెంబర్ అర్థమైంది, గ్రేటెస్ట్ నెంబర్ అర్థమైంది. తర్వాత టోటల్ నంబర్స్ ఎన్ని నంబర్స్ ఉంటాయి టోటల్గా అంటే ఇవి 10 ఉంటాయి. సో 0 నుంచి కౌంట్ చేస్తే 1 1 2 3 4 5 6 7 8 9 10. అర్థమైందా? సో టోటల్గా ఎన్ని నెంబర్ ఉంటాయి అంటే 10 నెంబర్స్ ఉంటాయి. తర్వాత 10 to 99 వరకు ఉంటే 2 డిజిట్స్ నెంబర్స్ ఏమైనా ఉంటాయి 90 ఉంటాయి. మొత్తం 3 డిజిట్స్ నెంబర్స్ ఏమైనా ఉంటాయి 900 ఉంటాయి, 9000 ఉంటాయి, 90,000 ఉంటాయి. ఈ విధంగా పోతుంది. జస్ట్ ఇవి మనం బైహార్ట్ చేయాల్సిన పని లేదు, అర్థం చేసుకుంటే చాలు. ఓకేనా. సరే మనం ఇక్కడ వరకు ఆపేద్దాం, ఫస్ట్ రోజు కాబట్టి కొంచెం స్లోగానే చెప్పుకుందాం. నెక్స్ట్ ఏదైతే టాపిక్ ఉందో ఈ టాపిక్ని మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అంటే ఈరోజు డేట్ ఎంత, సో ఈరోజు డేట్ మనం ఈరోజు డేట్ మేబీ 9th. సో 9th 5th 24కి మనం ఇక్కడికి క్లోజ్ చేసినాం. నెక్స్ట్ క్లాస్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో ఇక్కడ నుంచి మనం డేట్ వేసి టాపిక్ని స్టార్ట్ చేసుకుందాం. సో దట్ మీకు చదువుకునే కూడా క్లియర్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. ఓకేనా. సో మీరు మొత్తం క్లాస్ అంతా నచ్చేది కనుక మిస్ చేయకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ చేయండి. మొత్తం కంప్లీట్ క్లాసెస్ ఉంటాయి కాబట్టి మీరు మరి ట్యూషన్స్కి దానికి దీనికి పోల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించిన షార్ట్ కట్స్ ఏమైనా ఉన్నా, మీకు ఏదైనా టాపిక్ అర్థం కాకపోయినా మీరు కామెంట్ చేస్తే దాన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసేకి ట్రై చేస్తాను. ఓకే. థ్యాంక్ యూ.